ఎందుకు వచ్చేసాక అంత డల్ గా ఎందుకు ఉంటున్నావు? ఏంది అసలు ప్రాబ్లం? మా అత్తగారితోనే ప్రాబ్లం అండి నాకు. అత్తగారితో ప్రాబ్లం అని అనుకోకూడదు అమ్మాయి, అత్తగారు ప్రాబ్లం అని అనుకోకూడదు అసలు. అర్థమైందా? అత్తగారు గాని ఎవరైనా ఉంటే మీ నలుగురిలో ఉండాలని కోరుకో. అర్థమైందా? నలుగురిలో ఉంటే మీ ఆయన వచ్చినప్పుడు మా అమ్మ ఏదని నాన్నో, మా అమ్మ మీ వదిన ఏదిరా అని తమ్ముడినో, అమ్మ మీ కోడలు ఏదని మీ ఆయన ఎవరినన్నా అడిగి ఇంట్లోకి వస్తే నీకెంత బాగుంటది? వాళ్ళు ఉన్నప్పుడు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుంటది? నువ్వు అందరూ వద్దు నేనే కావాలనుకుంటున్నావు కదా, అవునా? అవును. అందరిలో నువ్వు ఉండాలని కోరుకో, అందరికన్నా ఎక్కువగా నువ్వు ఉండాలని కోరుకో. అందరు ఉన్నప్పుడు నిన్ను అడగాలి మీ ఆయన, అది కోరుకో. ఎవరు లేకుండా నిన్ను అడగాలని కోరుకుంటున్నావు, అది మీ అత్తగారికి తప్పే కదా. అవునా? మీ అత్తగారి ప్రాబ్లం ఎట్టయిద్ది? అది నీ ఈగో, నీ ప్రాబ్లం, నిన్ను నువ్వు దిద్దుకో. మీ అత్తగారు కాదు ప్రాబ్లం నీలో ఉంది, నువ్వే దిద్దుకో. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్తే చాలా మంచిది. తప్పు తెలుసుకున్నాడే గొప్పవాడు. తప్పులు అందరూ చేస్తారు, ఆలోచనలు ఉంటాయి, ఆలోచన మార్చుకోవాలి. మార్చుకోవాలి, అలా చేయకూడదు. అందరిలో ఉంటేనే బాగుంది. అందరిలో ఉండాలి, అందరిలో నువ్వు ఉండాలి, అది అప్పుడు కదా నీ కిలువు. అవును.